హలో అండి అందరికీ. చూసారు కదండి, ముంబై స్టైల్ వినాయకులు అండి, అన్నీ పూణే స్టైల్ చాలా మంచిగా ఉన్నాయండి మోడల్స్. చూడండి, మంచి మోడల్స్, మంచి మేకింగ్ అండి, మంచి ఫినిషింగ్ ఉన్నాయి. ఈ వినాయకుడు చూడండి, పర్టికులర్గా ఈ వినాయకుడు ఎంత బాగుందో. ఇంకా అంతా అమ్మవాళ్ళు అండి, సరస్వతి మాత, జగన్మాత, కాళికామాత, అలా. సో అందరూ అమ్మవాళ్ళు ఉన్నారండి, లక్ష్మీ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, అట్లా. బ్యాక్డ్రాప్ అంతా చాలా మంచిగా ఉందండి. వినాయకుడు కూడా మంచిగా పీస్ఫుల్గా మంచిగా కూర్చున్నాడండి, హాయిగా. చూడండి ఎంత నైస్ లుకింగ్ ఉందండి, గ్రాండ్ లుకింగ్. ఇలా పగడి కూడా ఇలా రౌండ్ కలర్లో ఇలా వచ్చింది. చెవులు కూడా చాలా పెద్దగా ఇలా ఉన్నాయన్నమాట. సో ఇది దగ్ధూషిత్ గణేష్ మహారాజ్ ఎలా ఉంది చూడండి, గోల్డెన్ కలర్లో అంతా. హారాలు కూడా మంచిగా ఫుల్లో వేసేసారు. హారాలు మొత్తం గోల్డ్ అంతా ఇక్కడే ఉన్నట్టు ఉందండి, వినాయకునికి వేసినట్టు ఉంది గోల్డ్ అంతా. అంత బాగుంది. ఈ వినాయకుడు చూడండి ఎంత బాగుందో. అన్నీ కూడా కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా, చాలా మంచి నైస్ లుకింగ్తోని గ్రాండ్గా ఉన్నాయండి వినాయకులు. మంచి ఫినిషింగ్ అండి. ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ థింగ్ ఏంటంటే మంచి ఫినిషింగ్. వీళ్ళన్నీ కూడా వినాయకులు ఇక్కడ ఉన్న ధూల్పేట్, హైదరాబాద్లో ఉన్నామండి. ఈ వినాయకులు అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకున్నారండి ఫ్రమ్ ముంబై, పూణే నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా అందుకోసం అంత బాగున్నాయండి. ముంబై కా రాజా, లాల్బాజ్ కా రాజా ఇది అనమాట. సో చూడండి వినాయకుడు ఎంత బాగుందో. ఇట్లా మంచిగా డ్రెస్ కూడా ఎంత మంచిగా ఉందో, అలా అంత మంచి బాగుందో చూడండి. ఈ వినాయకుడు కూడా అన్నీ మంచి మంచిగా ఉన్న వినాయకులు అన్నీ సెలెక్టివ్గా తీసామండి, వీడియోలో తీసి ఇలా పెట్టాము. చూడండి, ఇది సింహం మీద ఇలా కూర్చున్నాడు. ఇది వరకు కూడా వీడియోస్ పెట్టామండి. సో ఇవన్నీ కూడా ముంబై నుంచి, పూణే నుంచి, షోలాపూర్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారండి ఈ వినాయకులు. అందుకోసం ఇంత గ్రాండ్ లుక్ ఉన్నాయన్నమాట. మంచి ఫినిషింగ్ ఉన్నాయి, ఎక్కడ కూడా మనము ఇది చేయలేమన్నమాట, అంత మంచిగా ఫినిషింగ్ ఉన్నాయి. ఈ కళాకారులు చాలా బాగా చేశారండి. మనము ఎక్కడ కూడా పిన్ పాయింట్ చేయలేము, ఇది ఇలా ఉంది, ఇది బాగాలేదు అలా అని ఎక్కడ కూడా పిన్ పాయింట్ చేయకుండా అంత బాగా నీట్గా చేశారు. ఇది డిజైన్, మోడల్ అంత మంచిగా డిజైన్ చేశారు. మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి. సో మేము చిన్న వినాయకులను కూడా వీడియో పెట్టామండి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ లెవెల్లో చిన్న వినాయకుడు 20 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యేటి. అంటే ఎవరైనా బల్క్ ఆర్డర్ తీసుకొని వేరే చోట రిటైల్గా అమ్ముకోవడానికి ఉంటుంది కదా, వాళ్ళకు వీలుగా కూడా మనం అలా వీడియో తీసామన్నమాట. అంటే ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మనం చిన్న చిన్నవి పెట్టుకుంటాం కదా ఆ వినాయకులు, అలాంటిది కూడా వీడియో పెట్టాము. అవి కూడా ధూల్పేట్ పోయినండి వినాయకులు. ఇవన్నీ కూడా మనం ధూల్పేట్, హైదరాబాద్లో ఉన్న వినాయకులను చూపిస్తున్నామండి మేము. అక్కడ ఎందుకంటే హోల్సేల్ రేట్స్, రీజనబుల్ రేట్స్, అఫోర్డబుల్ రేట్స్లో ఉంటాయి. సో మంచి మంచి వెరైటీస్ తెచ్చారండి, మంచి మంచి వెరైటీస్ పెట్టారు అండ్ అఫోర్డబుల్ రేట్స్. చూడండి, ఇది శంకరుడు గెటప్ ఉందన్నమాట. శివునిలాగా ఉండి నందీశ్వరుని పైన కూర్చున్నాడు. సో ఇక్కడ సింహం మీద కూర్చున్నాడు. ఇది గోల్డ్ పంచా ఉందండి. సో ఇక్కడ కూడా ఎంత బాగుందో ఈ వినాయకుడు, ఈ పర్టికులర్ వినాయకుడు. ఇంకా కూడా విష్ణుమూర్తి అలా అలా అభయం ఇస్తున్నాడు అనమాట. అంటే అలా ఆశీర్వాదం లాగా అలా ఇస్తున్నాడు అక్కడ ఇంతకుముందు వినాయకుడు. ఇక్కడేమో యోగా ముద్ర లాగా, అంటే ఇట్లా అలా అలా కూర్చున్నాడు అనమాట. ఇక్కడ ఒక స్టైల్గా ఇలా కూర్చున్నాడు. అలా డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్లో, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి వినాయకులు. అన్నీ కూడా బాగా చేశారండి, బాగా కళాకారులు బాగా చేశారు ఈ వినాయకులు. చాలా నీట్ లుక్ ఉందండి. నేను ఇక్కడ మధ్యలో ఉన్నానండి. ఇటు పక్కన వినాయకులు అండి, మొత్తం ఆ రో మొత్తం వినాయకులేనండి.
సో నేను అక్కడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే అక్కడ డిస్టర్బెన్స్ చాలా ఉందండి. చాలామంది వస్తున్నారు. చాలా వాయిస్ కట్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. సో అందుకోసం నేను అది అంతా తీసేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ సింహం మీద కూర్చున్నట్టు పైన అంబ్రెల్లా ఇదంతా ఉందండి, చూడండి. ఇక్కడ కూడా శంఖ చక్రాలు ఉన్నాయి చూడండి, ఇంకా బ్యాక్ డ్రాప్. ఇది ఒక స్టైల్ అండి, గద ఉంది చేతిలో. సో అలా ఒక పర్వతం మీద ఒక చిన్న అలా కూర్చున్నాడు అనమాట, ఆ లుక్లో ఉంది. ఇక్కడ కూడా నందీశ్వరుని పైన శంకరుని గెటప్లో ఉందండి. ఇది నవరంగ్ ఆర్ట్స్, ముంబై అండ్ షోలాపూర్. గణేష్ అవైలబుల్ అని రాశారు, వీళ్ళ ఫోన్ నెంబర్తో సహా ఉందన్నమాట. ఇది ధూల్పేట్ హైదరాబాద్లో ఉంది. ఇది కూడా దగ్గుశ్రేత్ వినాయకుడు అండి. ఇది చూడండి ఎంత మంచిగా ఉందో, ఎంత బాగుందో, ఎంత నైస్ లుకింగ్తో చాలా బాగుందండి వినాయకుడు, ఈ పర్టికులర్ వినాయకుడు. నిల్చొని ఉన్నాడు, అన్ని చోట్ల కూర్చొని ఉంటాడు కదా, ఇక్కడ నిల్చొని ఉన్నాడు ఈ పర్టికులర్ దగ్గర. ఇది కూడా మంచి గెటప్తో ఉందండి, మంచి లుక్. అసలు అక్కడ చూస్తుంటే అంత ఇంత బ్రహ్మాండంగా ఉంది అని అనిపించిందండి అక్కడ. చూడండి అంత హారం, ఇంత పెద్ద హారం వేశారు, కాలు వరకు ఉంది ఆ హారము. నిల్చొని ఉన్నాడు, ఇది కూడా చాలా మంచిగా ఉందండి వినాయకుడు. సో మేము ఇలా వినాయకునివి చాలా పెట్టామండి వీడియోస్, మీరు మా ఛానల్లో వెళ్ళి చూడండి. బండి డైరీస్ మా ఛానల్ నేము, మీకు బాగా నచ్చుతాయి అన్నీ కూడా. ఇది గోల్డెన్ పంచుతో ఉందండి. ఇక్కడ నాగపాము ఇలా పైన ఇలా ఉండి, ఇలా శివలింగం పైన ఇలా కూర్చొని ఉన్నది వినాయకుడు.